వెల్కమ్ టు ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు ఛానల్. ఓకే, నిన్నటి క్లాస్లో జియోగ్రఫీ సంబంధించి ఇంట్రడక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు క్లాస్లో హిస్టరీకి సంబంధించి మాట్లాడదాం. రేపటి క్లాస్లో ఉదయం కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మధ్యాహ్నం హిస్టరీ క్లాస్ ఉంటుంది, సాయంత్రం 5 గంటలకి జియోగ్రఫీ క్లాస్ అన్నది అప్లోడ్ అవుతుంది. ఓకే, ఈరోజు క్లాస్లో హిస్టరీ ఇంట్రడక్షన్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. చరిత్ర ఏంటి? చరిత్ర అంటే చరిత్రకి నిర్వచనం ఇక్కడ ఇచ్చాను చూడండి. గతంలో జరిగిన మానవ జీవితానికి సంబంధించి సంఘటనలను ఆధారాలతో క్రమబద్ధంగా అధ్యయనం చేసే శాస్త్రాన్నే చరిత్ర అంటాం. చరిత్ర అంటే ఏంటంటే గతంలో జరిగిన మానవ జీవితానికి సంబంధించిన సంఘటనలను ఆధారాలతో క్రమబద్ధంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని చరిత్ర అంటాం. ఇంకొక డెఫినేషన్ ఇచ్చా సింపుల్గా మీరు గుర్తెట్టుకోవడానికి. గతాన్ని ఆధారాలతో అధ్యయనం చేసే శాస్త్రమే చరిత్ర. గతాన్ని ఆధారాలతో అధ్యయనం చేసే శాస్త్రమే చరిత్ర. ఓకే, ఇక్కడ చూడండి, కొంచెం పేపర్ టఫ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇలాంటి పదాలు పడతాయి కాబట్టి మనం నేర్చుకోవాలి. చరిత్ర అనే పదం చర్ అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది. చర్ అనగా నడవడిక అని అర్థమవుతుందా? చరిత్ర అనే పదం చర్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. చర్ అనగా నడవడిక అని అర్థం. చరిత్రని ఆంగ్లంలో ఏమంటాం? హిస్టరీ అంటాం. హిస్టరీ అంటాం. ఈ హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చిందంట. హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అనగా అంటే గ్రీకు భాషలో హిస్టోరియా అనగా ఇక్కడ ఇచ్చిన చూడండి, పరిశీలన, పరిశోధన లేదా వెదుకుట అని అర్థం. ఏంటంట? హిస్టోరియా అనగా అర్థం ఏంటి అంటే పరిశీలన లేదా పరిశోధన లేదా వెతుకుట అని అర్థం. హిస్టోరియా అని లాటిన్ భాషలో అంటామంట. హిస్టోరియా అని ఈ చరిత్రని లాటిన్ భాషలో ఏమని పలుకుతామంటే హిస్టోరియా. గ్రీకులో హిస్టోరియా, తెలుగులో చరిత్ర, ఆంగ్లంలో హిస్టరీ. అర్థమవుతుందా? వెరీ సింపుల్ అండి, గుర్తుపెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ హిస్టరీ గురించి చెప్తున్నాం అంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని అంటారంటే, చరిత్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని అంటారు అని చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు. ఫాదర్ ఆఫ్ హిస్టరీని ఎవరు అంటారంటే హెరిటోడస్ని అంటాం. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఈయనను ఫాదర్ ఆఫ్ హిస్టరీ, చరిత్ర పితామహుడు అని అంటాం. ఎవరంటే హెరిటోడస్ని అంటాం. ఈయన ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు ఏంటి అంటే హిస్టోరియా అనే బుక్ రాస్తాడు. ఈ హిస్టోరియా అనే బుక్లో గ్రీకు పార్శిక యుద్ధాల గురించి ఆ బుక్లో పేర్కొనడం జరిగింది. ఏ యుద్ధాల గురించి పేర్కొన్నా అంటే గ్రీకు పార్శిక యుద్ధాల గురించి పేర్కొన్నాడు. భారత చరిత్ర సంస్కృతుల అధ్యయనాన్ని ఏమంటాం? ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకున్నాము. చరిత్ర పితామహుడు ఎవరో మాట్లాడుకున్నాము. చరిత్ర అన్న పదం ఎలాగొచ్చిందో మాట్లాడుకున్నాము. చరిత్రను తెలుగులో చరిత్ర అంటాము, ఆంగ్లంలో హిస్టరీ అంటాము, గ్రీకులో హిస్టోరియా అంటాము, లాటిన్ భాషలో హిస్టోరియా అంటాం. ఇదంతా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన భారతదేశంలోకి వద్దాం. మన టర్మినాల్లోకి వద్దాం. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఈ భారత చరిత్ర సంస్కృతుల అధ్యయనాన్ని ఇండాలజీ అంటాము. భారత చరిత్ర సంస్కృతుల అధ్యయనాన్ని ఇండాలజీ అంటాము. అయితే భారత ఇండాలజీ పితామహుడుగా సర్ విలియం జోన్స్ని అంటాం. భారత ఇండాలజీ పితామహుడుగా ఎవరిని పేర్కొంటామంటే సర్ విలియం జోన్స్ని పేర్కొంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అంటే ఎవరు అంటే సర్ విలియం జోన్స్. మళ్ళీ చెప్తున్నా, సర్ విలియం జోన్స్. ఓకే, ఇంతవరకు బాగుంది కదా. అయితే ఈ చరిత్రను తెలుసుకోవడానికి చరిత్ర గురించి మాట్లాడాం,
చరిత్ర అంటే ఏంటి అన్నది నిర్వచనం మాట్లాడడం. అయితే ఈ చరిత్రను ఎలా తెలుసుకుంటాం? ఈ చరిత్రను తెలుసుకోవడానికి ఆధారాలు ఏంటి? ఎలా తెలుసుకుంటామంటే, చరిత్రను తెలుసుకోవడానికి ప్రధానంగా 2 భాగాల్లో ఆలోచిస్తాం. అంటే 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. ఏంటి అంటే, ఒకటి పురావస్తు ఆధారాలు, 2 లిఖిత ఆధారాలు. ఒక దాని గురించి తెలుసుకోవాలంటే 2 విషయాల గురించి ఆలోచిస్తాం. ఒకటి పురావస్తు ఆధారాలు, 2 లిఖిత ఆధారాలు. ఈ పురావస్తు ఆధారాలు ఏంటి అంటే, ఇప్పుడు మనం ఆలోచిస్తున్న సింధు నాగరికతలు ఇవి బయలుపడ్డాయంట, హరప్పలు ఇవి బయలుపడ్డాయంట, సుర్కుతోడలో గుర్రపు అవశేషాలంట, మొహంజొదరో మహా స్నానవాటికంట, ధాన్యాగారాలు బయలుపడ్డాయంట, హరప్పలో శిల్పం బయలుపడిందంట, గడ్డం వ్యక్తి ఉన్న బొమ్మ బయలుపడిందంట. ఇలా ఆలోచిస్తున్నాం కదా. అది ఎలా అంటే అవి అనమాట పురావస్తు ఆధారాలు అంటాం. వీటిని ఏమంటాం? పురావస్తు ఆధారాలు అంటాము. రైట్. అవి పురావస్తు ఆధారాలు. ఏంటి ఆ పురావస్తు ఆధారాలు అంటే? కట్టడాలు, నాణ్యాలు, శిల్పాలు, చిత్రాలు. ఏంటి? కట్టడాలు, నాణ్యాలు, శిల్పాలు, చిత్రాలు. లిఖిత ఆధారం గురించి మాట్లాడతాం. ఈ లిఖిత ఆధారాలని 2 రకాలుగా విభజించాం. ఏంటి అంటే మత గ్రంథాలు, లౌకిక గ్రంథాలు. ఈ మత గ్రంథాలు అంటే ఏంటి అంటే హిందూ మత గ్రంథాలు, బౌద్ధ మత గ్రంథాలు, జైన మత గ్రంథాలు. ఈ మతాలే కదా స్టార్టింగ్లో భారతదేశంలో ఉన్నవి. అలా అనమాట. ఇక్కడ లౌకిక గ్రంథాలను తిరిగి 2 రకాలుగా వర్గీకరించాం. ఏంటి అంటే స్వదేశీ రచనలు, విదేశీ రచనలు. ఈ స్వదేశీ రచనలు కూడా సంస్కృతంలో రచించబడిన రచనలు, ప్రాకృతంలో రచించబడిన రచనలు, ద్రావిడ భాషలో అంటే దక్షిణ భారతదేశంలో ఇక రచించబడిన రచనలు. అంటే మన భాషలన్నీ వస్తాయి ఇక్కడ. ఇక్కడ విదేశీ రచనలు అంటే ముస్లింలు రచించిన రచనలు, గ్రీకులు రచించిన రచనలు, చైనీయులు రచించిన రచనలు. మీకు స్వదేశీ రచనలు అంటే అర్థం కావడానికి చెప్తున్నా. స్వదేశీ రచనలు అంటే భారత గడ్డ మీద పుట్టిన బిడ్డ రచించే రచనలను స్వదేశీ రచనలు అంటారు. అర్థమవుతుందా? భారత గడ్డ మీద పుట్టిన బిడ్డ రచించిన రచనలను స్వదేశీ రచనలు అంటాం. క్లియరా? రండి. ఇప్పుడు ఈ రచనల గురించి మాట్లాడాం. ఇప్పుడు ఇంకా చరిత్రని ఇంకొంచెం డెప్త్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ సాధారణంగా చరిత్రను అర్థం చేసుకోవడానికి చరిత్రను ఈ క్రింది విధంగా వర్గీకరించారు. ఏంటి అన్నది నీకు క్లియర్గా ఇచ్చాను చూడండి. కొంచెం గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్ఏ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొంచెం డీప్ కల్పించా. ఎందుకంటే గ్రూప్ 1 వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం అనుకుని. రైట్. ఇప్పుడు సాధారణంగా చరిత్రను అర్థం చేసుకోవడానికి క్రింది విధంగా ఇచ్చాం. ఏంటి అంటే ఒకటి లిపి వాడుకలో లేని కాలాన్ని చారిత్రక పూర్వ యుగం అంటాం. లిపి వాడుకలో లేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటాం. లిపి వాడుకలో ఉన్న కాలాన్ని లేదా లిపి వాడుకలోనికి వచ్చిన తర్వాత యుగాన్ని చారిత్రక యుగం అంటాం. అయితే చారిత్రక పూర్వయుగమునకు చరిత్ర యుగమునకు మధ్య ఉన్న యుగాన్ని చారిత్రక సంధి యుగం అంటాం. అర్థమవుతుందా? చారిత్రక పూర్వయుగమునకు చారిత్ర యుగమునకు మధ్య ఉన్న యుగమును చారిత్రక సంధి యుగం అంటాము. ఓకే, ఇంతవరకు అర్థమైంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు భారతదేశ చరిత్రల గురించి వెళ్దాం. అంటే భారతదేశం చరిత్రను భారతీయ చరిత్రను తెలుసుకోవచ్చు. ఎలా విభజించాము తెలుసుకోవచ్చు అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతీయ చరిత్ర, ఆధునిక భారతీయ చరిత్ర. అయితే ఈ ప్రాచీన భారతదేశ చరిత్రని ఇంకా క్లియర్గా, డీప్గా, అర్థవంతంగా తెలుసుకోవాలి అంటే ఇలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ. అయితే ప్రాచీన భారతీయ చరిత్రలో చరిత్ర యుగమును క్రిస్టియన్ జే థామస్ ఈయన డెన్మార్క్ దేశానికి చెందిన ఈయన ఈ యుగమును చారిత్రక యుగమును 3 యుగాలుగా విభజించాడు. ఏంటి ఆ 3 విభాగాలు అంటే శిలాయుగము, కంచు యుగము, ఇనుప యుగము. రైట్. ఇప్పుడు శిలాయుగం గురించి మనం మాట్లాడదాం. రైట్. మానవుడు రాతి ఆయుధాలను ఉపయోగించిన కాలాన్ని శిలాయుగం అంటాం.
రాతి ఆయుధాలను ఉపయోగించిన కాలాన్ని శిలాయుగం అంటాం. అంటే శిలలను ఉపయోగించిన కాలాన్ని శిలాయుగం అంటాం. ఒక మాటలో చెప్తామంట, రాయి అంటే శిల ఇంతేగా, దాటిని ఒక పరికరాలుగా అమర్చుకున్నారు, వాటినే వాడరు అంత. కత్తి లెక్క, పీట లెక్క, అన్ని లెక్క వాళ్ళే వాడారు, గొడ్డల లెక్క. సో ఈ యుగాన్ని ఏమన్నామంటే శిలాయుగం అన్నాము. అంటే వీళ్ళకి ఎలాంటివి తెలియదు, అప్పుడు రాళ్ళే వాళ్ళ యొక్క పనిముట్లు. మానవుడు రాతి ఆయుధాలను ఉపయోగించిన కాలాన్ని శిలాయుగం అంటారు. ఎవరి మానవుడు అంటే ఇంకొంచెం డీప్గా ఇచ్చాను చూడండి, అర్థం కావాలి మీకు. ఎవరి మానవుడు అంటే ఒకసారి చదివాము, ఒకసారి విన్నామంటే మీ మైండ్లోకి అలా పాతుకుని వెళ్ళిపోవాలి. ఎవరి మానవుడు అంటే చరిత్ర ఆధారంగా అంటే నాగరికతల ఆధారంగా మనం ఆలోచిస్తే మొట్టమొదటి నాగరికత అందరికీ తెలిసిందే మెసొపొటేమియా నాగరికత. మొట్టమొదటి నాగరికత అందరికీ తెలిసిన నాగరికత మెసొపొటేమియా నాగరికత. ఇది ఏదోను వనం అనేది ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో మానవుడు ఉన్నట్లు, అక్కడే మొదటి పుట్టినట్లు, అక్కడి నుంచే నాగరికత వచ్చినట్లు కొందరు చెప్తారు. అయితే ఏదేమైనప్పటికీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగరికతల వరుసక్రమం అడిగితే ఈ నాగరికత గుర్తుపెట్టుకోండి. మొదటిది మెసొపొటేమియా నాగరికత, 2 ఈజిప్టు నాగరికత, 3 సింధు నాగరికత, 4 చైనీస్ నాగరికత. ప్రపంచ నాగరికతల వరుసక్రమంగా చూస్తుంటే ఇలా ఉన్నాయి. మొదటిది మెసొపొటేమియా నాగరికత, 2 ఈజిప్టు నాగరికత, 3 సింధు నాగరికత, 4 చైనీస్ నాగరికత. ఇంకా మరికొన్ని ఆధారాలుగా చూసుకున్నట్లయితే మరికొన్ని ఆధారాలు ఇలా ఇక్కడ చూడండి. ఇక్కడ ఇమేజ్లో మీకు క్లియర్గా ఉంటుంది, ఇక్కడ ఇమేజ్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఈ నాగరికతల వరుసక్రమం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, నాగరికతల యొక్క వరుసక్రమం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. మొట్టమొదటి మానవుడు ఆఫ్రికాలో ఆవిర్భవించాడని, ఆఫ్రికా నుండి భూగోళం అంతా విస్తరించాడని, భూమిపైకి ఆవిర్భవించిన మొదటి మానవుడు ఆస్ట్రాపిథెకస్ అని చెప్పుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరీ డీప్గా అడిగితే ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇమేజ్ ఇస్తాను, ఇమేజ్ మీరు జూమ్ చేసుకొని చూడొచ్చు. అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అక్కడ దాగి ఉంటుంది. అంటే ఎలా వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు అన్నది కూడా ఇచ్చా. ఓకే. ఇక్కడ మొట్టమొదటి మానవుడు ఆఫ్రికాలో ఆవిర్భవించాడని, ఆఫ్రికా నుండి భూగోళం అంతా విస్తరించాడని, భూమిపై ఆవిర్భవించిన మొదటి మానవుడు ఆస్ట్రాపిథెకస్ అని ఇక్కడ నేను ఇచ్చాను. ఇది చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా ఈ మానవుడు భారతదేశంలోకి ప్రవేశించాడు. అర్థమవుతుందా? అయితే ఈ ఆది మానవుడు భూగోళం అంతా విస్తరించాడని చెప్పుకుంటున్నాంగా. సరే, అయితే భారతదేశానికి ఎలా వచ్చాడు? ఇది ఖచ్చితంగా క్వశ్చన్ రావాలి మనకి. ఎలా వచ్చాడంటే ఖైబర్ పాస్ అండ్ బోలాన్ పాస్, ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా భారతదేశంలోకి ఆది మానవుడు వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా వచ్చాడు. రైట్. భారతదేశంలోనికి ఇక్కడ ఇచ్చిన చూడండి, భారతదేశంలోకి ఆది మానవుడు ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా ప్రవేశించాడు. భారతదేశంలోకి ప్రవేశించిన తొలి ఆది మానవుడు రామోపిథెకస్. అక్కడ మొట్టమొదటి మానవుడు ఆస్ట్రోపిథెకస్, ఇక్కడ భారతదేశంలో ఉన్న మానవుడు రామోపిథెకస్. ఈయన నిగ్రిటోయిలు జాతికి చెందినవాడు. ఇంకా శిలాయుగం గురించి మీరు అర్థం చేసుకోవడానికి శిలాయుగాన్ని మూడు రకాలుగా విభజించారు. ఏంటి అంటే ప్రాచీన శిలాయుగమని, మధ్య శిలాయుగమని, నవీన శిలాయుగమని విభజించారు. ప్రాచీన శిలాయుగమని, మధ్య శిలాయుగమని, నవీన శిలాయుగమని విభజించారు. అయితే ఈ ప్రాచీన శిలాయుగం గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడ ప్రాచీన శిలాయుగం అంటే పాలియోలిథిక్ ఏజ్ అంటాం. ఆంగ్లంలో ఏమంటామంటే పాలియోలిథిక్ ఏజ్ అంటాం. అంటే పాలియో అనగా పాత అని, లిథిక్ అనగా రాయి అని అర్థం. పాలియో అనగా పాత అని, లిథిక్ అనగా రాయి అని అర్థం. ఈ యుగాన్నే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, ఈ యుగాన్నే పాతరాతి యుగం అని అంటాము. ఇంకా ఈ యుగాన్నే ఆహార అన్వేషణ యుగం అని కూడా అంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆహార అన్వేషణ యుగం.
పాతరాతి యుగం అంటాము, ఆహార అన్వేషణ యుగం అంటాం. ఆది మానవుడు మొట్టమొదటిసారిగా నివసించినది జమ్మూ కాశ్మీర్లోని శివాలిక్ కొండ ప్రాంతంలోని సోహాన్ లోయలో. అర్థమైందా? ఆది మానవుడు మళ్ళీ చెప్తున్నా ఆది మానవుడు మొట్టమొదటిసారిగా నివసించింది భారతదేశంలో ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లోని శివాలిక్ కొండ ప్రాంతంలో సోహాన్ లోయ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పేపర్ తయారు చేసే వాళ్ళు ఎంత టఫ్నెస్తో తయారు చేసినా కూడా ఎంసీక్యూ బిట్ అనేది పక్కన పోకూడదు, క్వశ్చన్ మిస్ అవ్వకూడదు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎక్కడ అంటే సోహాన్ లోయలో ఈ ఆది మానవుడు వస్త్రాలుగా చెట్ల బెరడులు, ఆకులు, జంతు చర్మాలను ఉపయోగించేవాడట. మరి బట్టలు లేవు, మరి ఏం చేస్తాడు? అప్పుడు తప్పదులే, అంతే. అప్పుడు ఏం చేశాడంటే వస్త్రాలు, జంతు చర్మాలు, చెట్ల బెరడులు ఉపయోగించాడు. రైట్. ఈ ఆది మానవుడు తలదాచుకున్నటకు కొండ గుహలలోనూ చెట్ల తొర్రల్లోనూ ఉండేవాడు. అంటే అంటే తొర్రలు ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి, అట్లాగా కొండ గుహల్లోనూ చెట్ల తొర్రల్లోనూ ఉండేవాడు. రైట్. ఎగ్జాంపుల్కి ప్రాచీన మానవుడు సంచరించిన ఆధారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామంలో ఉన్నటువంటి బెలుం గుహలో సంచరించినట్లు ఆధారాలు కలవు. అర్థమవుతుందా? ఇక్కడ చాలాసార్లు అడిగిన బిట్టు, మీరు జాగ్రత్తగా వినండి. ప్రాచీన మానవుడు సంచరించిన ఆధారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామంలో ఉన్నటువంటి బెలుం గుహలో సంచరించినట్లు ఆధారాలు కలవు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నోట్ అని ఇచ్చాను చూడండి. ఇది ఇంకా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇంకా నోట్ అని ఇచ్చాను, ఇంకా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నోట్. భారత ఉపఖండములోనే అతిపెద్ద గుహ మేఘాలయలో ఉంది. భారత ఉపఖండములోనే అతిపెద్ద గుహ మేఘాలయలో ఉండగా అయితే ఈ ప్రాచీన ఆది మానవుడు సంచరించిన ఆధారాలు కలిగిన ఈ బెలుం కేఫ్ భారత ఉపఖండంలోనే 2వ అతిపెద్ద గుహ. ఇది పూర్వం కర్నూలు జిల్లా, ప్రస్తుతం నంద్యాల జిల్లా. అయితే 2వ అతిపెద్ద గుహ రాయలసీమలోని నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ బెలుం గుహయే. ఇది పూర్వం కర్నూలు జిల్లా. రైట్. ఇలాగే ఇప్పటి నుంచి రాబోతున్న మెటీరియల్, హిస్టరీ క్లాస్ కావచ్చు, జియోగ్రఫీ క్లాస్ కావచ్చు, ఇలా ఇమేజెస్తో ఇంకొంచెం కలర్ఫుల్గా, ఇంకొంచెం అట్రాక్ట్గా, అంటే ఎలాగైతే అందరి దగ్గర డబ్బులు మనీ వసూలు చేసి వేలకు వేలు ఫీజులు తండుకొని క్లాసులు చెప్తూ మీ కాలాన్ని కూడా సరిత చెప్పకుండా మభ్య పెడుతున్న వాళ్ళకి తలదన్ని ఎలా మన క్లాసులు ఉండబోతున్నాయి. రెడీగా ఉండండి, మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్. మీ టయాన్ని నేను అస్సలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను. మీకు ఏదైతే అవసరమో అదే ఇస్తాను, మీరు అదే చదువుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఎవరైనా కొత్తగా ఉంటే నోటిఫికేషన్ రావట్లేదు, పీడిఎఫ్లు రావట్లేదు, ఇలా రావట్లేదు అంటే మన యొక్క ఛానల్ నెంబర్ నేను ఇక్కడ రాస్తాను, మన ఛానల్ యొక్క నెంబర్ ఇక్కడ రాస్తాను. వాటికి మీరు మెసేజ్ చేయండి, డెఫినెట్గా నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఓకే, మీరు మెసేజ్ చేయండి. ఈ ఫ్యూచర్ ఆఫీసర్స్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు వాట్సాప్ గ్రూప్లోకి మిమ్మల్ని జాయిన్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. సమయాన్ని ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోండి. ఒక్క నిమిషం కూడా విలువైనదే. ఆల్ ది బెస్ట్.